ఓకే అండి, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మన ఛానల్లో మటన్ కర్రీ చేయబోతున్నాం అనమాట. స్పెషల్ ఏం కాదు, నార్మల్ గానే చేస్తున్నాము. ఈ రోజు అయితే మైక్స్ పెట్టుకున్నాను. మీకైతే బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. వాయిస్ చెక్ చేయాలి. మటన్ అయితే ఆల్రెడీ మేము లూలు మాల్లో తీసుకొచ్చాం కదా, అదే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మంత్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోయాము. ఇక నుంచి మనం ఫస్ట్ బర్త్డేస్ ఎక్కువైనాయి అనమాట. అందుకే అటు ఇటు తిరగడం, అలిసిపోవడం అట్లా అయిపోయింది కొంచెం. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ దీవెనమ్మ బర్త్డే ఉంది, అందరూ బ్లెస్ చేయండి ఆగస్ట్ 1న. అలాగే ఇంకా ఫస్ట్ తర్వాత అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేసాము. చాలా తీసుకొచ్చాం అనమాట లులు మాల్ నుండి. చాలా వెరైటీస్ తీసుకొచ్చాము. అదొక వీడియో చూపిస్తాను ఏం తీసుకొచ్చాను అనేది. అలాగే రోజు ఒక వెరైటీ అయితే చూసేద్దాం. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నాన్ వెజ్ లో కూడా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అక్క అని మా పల్లెలో కామెంట్ చేస్తున్నారు. తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మైక్ రావట్లేదని చెక్ చేసాము. అలోపు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేశాను. పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్ లాగా. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే వేడి వేడి నూనెలో వేసేద్దాం. బాగా వేడైందని చెప్పాను కదా, కొంచెం గ్రేవీ కోసం అనేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసాను. వాటర్ తక్కువ వేసినా సరిపోతుంది. అప్పుడు లుల్లు మల్ మటన్ వండుతున్నాను అనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. ఉల్లిపాయలు అన్ని, పచ్చిమిర్చి అన్ని వేసేసి ఇప్పుడు ఒకసారి గంటతో కలుపుతాం. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ పక్కన రైస్ పెట్టేశాను, రైస్ కూడా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కర్రీ కూడా అయిపోయిందంటే అయిపోతుంది. సీను గంటతో ఒకసారి కలపాలా? గంటతో ఒకసారి కలపాలా? సీను ప్రతిసారి గంటతో కలుపుతాం. మేమైతే చేతితో ఏం కలపం, గంటతో కలుపుతాం. అది కాదు అక్కడ అనేది. ఒకసారి ఇప్పుడు గరిటెతో కలుపుకున్నామండి. మామూలుగా గరిటెతోనే కలుపుతారు. ఒకసారి మిక్స్ చేద్దాం అని అనకుండా నువ్వు గంటతో కలుపుదాం, గంటతో కలుపుదాం అని దాన్ని ప్రత్యేకంగా చెప్తావు. అది దానికి చెప్పడం ఏముంది? ఎట్లా కలుపుతారు? అది చెప్పొచ్చుగా, చెప్పలే గాడిద. ఓకే అండి, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి అయితే చూద్దాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకుందాం. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను మటన్ అయితే. మటన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా ఆనియన్స్లో, దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. లేతగానే ఉందనుకుంటున్నాను నేను, గిన్నెలో ఉడుకుతుంది. చూడాలి, ఫస్ట్ టైం కదా తెచ్చి ట్రై చేసేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే గిన్నెలో అయితే కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసేసాను. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా ఉడికించాలి. మన కుక్కర్ అయితే ప్రాసెస్ అంతా ఒకేసారి అయిపోతుంది, ఇంకా తొందరగా అయిపోయింది. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కుక్కర్కి, అలాగే మన గిన్నెలో వండిన దానికి. మట్టి దానికి ఒకటి అంటే వండే విధానం సేమ్ ఉన్నా గిన్నెలను బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి బాగా కనీసం 50% అయినా కుక్ అవ్వాలి ఆయిల్లోనే. ఓకే అండి, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం. నూనెలో బాగా మగ్గింది అనుకుంటా, చాలాసేపు అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ధనియాల పొడి వేస్తున్నాము. కలపాల్సిన అవసరం లేదు ఊరికి, ఎందుకంటే కొంచెం మనకి ఆనియన్స్ ఎక్కువ వేసిన గ్రేవీ వచ్చింది కాబట్టి. ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తాలింపులో కూడా వేయొచ్చు, కాకపోతే మటన్ కాబట్టి గిన్నెలు ఎక్కువసేపు ఉడికిస్తాం కదా, అడుగంటుతుంది. అందుకే నేను మటన్ నూనెలో మగ్గిన తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు పచ్చి ధనియాల పొడి వేసుకుందాం. లాస్ట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి వేద్దాం. అంటే రావట్లేదు ఈ మైక్ అదన్నమాట. ఇప్పుడైతే ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. ఆ వాసనతో అర్థమైపోద్ది అనమాట మనం నాన్ వెజ్ చేసినామా వెజ్ చేసినామా అని. వెజ్లో వేసినప్పుడు ఒకలా ఉంటుంది ఫ్లేవరు, నాన్ వెజ్లో వేసినప్పుడు ఇంకొకలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గిచ్చేసుకున్న తర్వాత మనం కారం యాడ్ చేసుకొని నెక్స్ట్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఎంత లేతగా ఉన్నా సరే మటను వాటర్ అయితే యాడ్ చేయాలి, లేదంటే తినలేము. పెద్దలకి పిల్లవాళ్ళకి కొంచెం అరగదనమాట, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే అండి, చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ ఉడికినట్టే, కాకపోతే ఇంకొంచెం వాటర్ వేయాలి. దానికి ముందు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ అయితే వేసాను, కాకపోతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాం కదా, మరి తీయగా ఉంటుందేమో, ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేద్దాం. అలాగే ఆనియన్స్లో వేసిన సాల్ట్ కాకుండా ఇంకొంచెం కర్రీ కూడా సాల్ట్ పడుతుంది మొత్తానికి. కారం వేసాము, ఆనియన్స్లో వేసాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసాము. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా ఏం వేయట్లేదు, జస్ట్ వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. నేను వాడను కూడా గరం మసాలా, ఓన్లీ మసాలాలు వేయాలనుకుంటే డైరెక్ట్గా వేస్తాను. ఎందుకంటే పైన ఉంది అది అందుకోవడానికి, అట్లా నాకు వాయిస్ కొంచెం డిఫరెన్స్ వచ్చి ఉంటుంది మీకు. శ్రీను చూడండి మటన్ మంచిగా ఉడికిపోయింది, అడుగు కూడా అంటుకుంది అనమాట నూనెలోనే. అలా చేస్తే మనకి స్మెల్ రాదు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే బాగా వస్తుంది. పెద్దగా వెరైటీ ఏం చేయట్లేదు, రెగ్యులర్గా చేసినట్టే చేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేద్దాం. కుక్కర్లో అయితే ఇంత వేయొద్దు, ముక్కలు అంటే కొంచెం కనిపించాలి, హాఫ్ కనిపించాలి పీసు. గిన్నెలో కాబట్టి కొంచెం ముక్కలు మునగాలి. ముక్క గట్టిగా ఉంటే మటన్ అస్సలు తినలేము, డైజెషన్ కూడా అవ్వదు. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే అండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. వేసి అవునా, నిజంగా ఉట్టినా? నేనైతే కొంచెం ఉంచమన్నాడు, ఎందుకని మంచి 2 ఆకులు ఉంచాను. ఇప్పుడు మూత పెట్టేసి కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ ఎలా ఉందో అయితే చూద్దాము. అందుకని నేను కొంచెం ఓకే, మా సీన్ గారు అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తాను, చందు గారు టేస్ట్ చూస్తాను. మటన్ కర్రీ అయిపోయింది. ఎందుకు అలాగేదాకా నేను పెట్టుకుంటాను, ఆగేదాకా నేను పెట్టుకుంటాను. అక్క పెట్టేదాకా నేను ఆగను. అట్లా ఎట్లా అంటున్నా, పెట్టుకొని వద్దు మనమే వడ్డించి చాలా నీట్ కొంచెం వడ్డీ అమ్మ చల్లారిపోతుంది, అన్నం చల్లారుతుంది. అన్నం చల్లారుతుంది బాగా. మీ మర్యాదలు చేయండి. అమ్మ వాడికి అసలు ఎవరే మాకు నేనే కొంచెం వేసుకొని ఫస్ట్ టేస్ట్ చూసి సరిపోయింది మాకు చెప్పు. కొంచెం ఎందుకు వేసుకున్నా అలా అనుకోవచ్చు. మటన్ ఎప్పుడు డౌట్ నాకు. కాలుతుంది అయినా నీకు ఇష్టంగా ఉప్పు ఉప్పు అని ఊదుకొని తింటావుగా. వేడి మీద తింటే అదొక టేస్ట్ లేదు నిజంగా. అంతే కదా అదొక ఫీల్, అదొక టేస్ట్. ఈ వేడి ఇళ్ళ కట్టుకొని కాలుతా ఉంటాయి. ఉప్పు చెప్పుదు అని తిందామని తొందరగా. ఆయిల్ ఆయిల్ కలిపితే ఉప్పు తెలియదు.
చిన్న బోన్ వచ్చింది అన్ని సరిపోయినా తమ్ముడికి ఇదిగోండి. అందుకే మటన్ వేసినాం. మటన్ కదా చికెన్ రా. అడ్డుపోయినా ఇప్పుడు తినట్లేదు అందరూ. మటన్ కాదు చికెన్. బాయ్స్ మటనే తినాలి. సూపర్ ఉంది మక. ఓకే అదిరిపోయిందంట. అదిరిపోయింది. కలిపిస్తారా ఇట్లా ఇవ్వు అటు ఇవ్వు చందమామ కలిపిస్తారు. కారమే నిన్ను తగ్గించింది అదే కలిపండి ఇలా కొంచెం. ఓకే అండి తినాలనే పెట్టింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సీను వీడియోస్ సీను ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ కొడుకు అనే కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.